చెప్పండి బ్రదర్, ఎలా చూస్తారు నిరుద్యోగాల అంశం తెలంగాణలో తారస్థాయికి చేరిపోయింది? ఈ రాజకీయ వాళ్ళ తీరు ఎలా చూస్తారు? ప్రశ్నించే గొంతుకు అని చెప్పేసి బయట వచ్చిన మల్లన్న గారు మా సమస్యలు పట్టించుకోకుండా మీరు వేరే సమస్యలు ఎందుకు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు మిమ్మల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్స్, మిమ్మల్ని గెలిపించింది నిరుద్యోగులు, మిమ్మల్ని గెలిపించింది మేము తిరుగుతున్న వాళ్ళము. మా గురించి పట్టించుకోకుండా మీరు ఎవరెవరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఏ పార్టీలోనే ఉండండి, కాంగ్రెస్ పార్టీ అంటారు, కాసేపు కాసేపు బీజేపీ అంటారు, కాసేపు మీరు ఏ పార్టీలోనే ఉండండి, కానీ మా తరపున గెలిచిన వ్యక్తి మీరు, మా కోసమే మాట్లాడాలి. జియో 46 మీద మీరు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మీరు ఏడున్నారు? ఏడ పండుకున్నారు మీరు? జియో 29 మీద కోర్టులో కేసులు వేస్తున్నప్పుడు మేము రోడ్ల మీద తిరుగుతుంటే అందరిని అడుగుతుంటే కనీసం మీరు మాట్లాడిన పరిస్థితి. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే మా గురించి కంపల్సరీ నిధుల నియామకాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నియామకాల గురించి కూడా ప్రభుత్వం చర్చ పెట్టాలి. సీఎం గారు దీని దృష్టికి తీసుకెళ్లాలి. మా గురించి ఏమైనా చర్చలు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. చెప్పండి. అన్న ఒకటి ఇక్కడ పండగ ఒకటి అంటే ప్రచారం ఒకటి అన్నట్టుగా తీన్మార్ మల్లన్నను అడ్డుకున్నారు అని మీద దాడి చేసిన నిరుద్యోగులు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది చాలా అవాస్తవం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గారు అక్కడికి వస్తున్నట్టు కూడా మాకు తెలియదు. ఆల్రెడీ డిఎస్సీ అభ్యర్థులు పర్మిషన్ తీసుకున్నారు మా యొక్క సమస్య మీద మాట్లాడాలి, స్పోర్ట్స్ కోటా యొక్క రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో మేము కూడా వెళ్ళడం జరిగింది. పోతుంటే మల్లన్న గారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఓకే అన్న మాట్లాడేదాకా కూడా మేము దాన్ని డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాం. మల్లన్న మీద ఏదో కావాలని పోయిన అంటే అన్న ప్రసంగిస్తుంటే మధ్యలో అడ్డుకోవచ్చు, కానీ మేము అది చేయలేము, మాకు ఆ విఘ్నత ఉంది. అయితే అన్న మొత్తం ప్రసంగించిన తర్వాత క్వశ్చన్ అవర్ పెట్టిళ్ళు. ఆ క్వశ్చన్ అవర్లో కొంతమంది జర్నలిస్ట్ అన్న వాళ్ళు కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. దాని తర్వాత అరే మరి మన టాపిక్ రావట్లే కదా, మన నిరుద్యోగ సమస్య రావట్లే కదా, మల్లన్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో మళ్ళీ మన ఓట్లతో గెలిచిండు, మన గురించి మాట్లాడతారు కదా ఒక ముక్క అని చెప్తే ఓన్లీ 42% బీసీ వాళ్ళకి అని చెప్పేసి మాట్లాడడం. ఓకే బీసీ వాళ్ళకి 40 రిజర్వేషన్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అది జెన్యూన్ ఇష్యూ. దాంతో పాటుగా ఈ నిరుద్యోగులకి నిజంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మరి జరిగిన సమస్యల పట్ల కూడా స్పందించాలి, వాటిని పరిష్కరించాలని ఒక మాట మాట్లాడితే మా అందరికి హ్యాపీ అనిపించేది. ఎంత చూసినా కూడా మాట్లాడుతున్నాడు, మేము కనబడుతుంటే కూడా మేము చూసింది కూడా అన్న మరి చూసి కూడా మాట్లాడితేమంటే మాట్లాడలే. ఇక అనిపించింది అరే అన్న ఇక్కడ ఉన్నాడు, క్వశ్చన్ చేద్దాం, ఆఫీస్ పోతే ఆఫీస్ గడపడం కలవలే అని చెప్పేసి జియో నంబర్ 46 ఎస్పెషల్లీ దాని మీద కూడా మేము అంతకుముందు ఎలక్షన్ బిఫోర్ అన్న కలవడం జరిగింది పలుమార్లు. మా మిత్రుడు ఏడిస్తే అంటే మాకు అన్యాయం జరిగింది ఏడిస్తే ఆ ఏడ్చిన ఒక వీడియో వల్ల 1-2 లక్షల ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు చీల్చినాం. అప్పుడు మాకు పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మమ్మల్ని దాడి చేసేటువంటి పరిస్థితి ఆ టైంలో. అప్పుడు మల్లన్న గారు మమ్మల్ని పిలిపించుకుని స్వయంగా ఏమన్నారంటే మీరు గ్రామాల తరిగి వెళ్ళండి, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా మీ జియో 46 రద్దు చేస్తారు, మీకు ఉద్యోగం వస్తుంది, కేసీఆర్ ఉద్యోగం వస్తే మీకు ఉద్యోగం వస్తుంది అని అన్నమాట మేము విన్నాం. కాబట్టి ఈ రోజున మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకోటి సో ఇది అడుగుదామని చెప్పేసి అడిగినాం తప్ప అన్న మీరు ఏం మాట్లాడట్లేదు, అసెంబ్లీలో మీకు వెళ్ళిన ఛాన్స్ వచ్చినా కూడా మా గురించి మాట్లాడలేదు, ఇది పద్ధతి కాదు కదా అని అడిగితే కదా మీకు ఎవరెవరో ఉండి మా మీద దాడికి వచ్చిందని చెప్పేసి మాట తప్పది. కాబట్టి అన్న ఇది కూడా గమనించాలి. ఇంకోటి కూడా బీఆర్ఎస్ సంబంధించిన కోవట్లే వచ్చి మా పైన ఇట్లా పైరో చేస్తా ఉన్నారు, అడ్డుకుంటా ఉన్నారు, నిరుద్యోగులు ఎవరు రాలేదు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తున్నారు అన్న ఇప్పుడు ఈ మాట ఎంత ఘోరంగా ఉందంటే, అంటే ఇప్పుడు ప్రశ్నిస్తే ఏదో బీఆర్ఎస్ అని బీజేపీ అని చెప్పేసి చెప్పడం తప్పు. మరి అలా అనుకుంటే ఇప్పుడు మరి తీన్మార్ మల్లన్న గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఈ విధంగా ఆట ఆడిస్తుందని మేము అనుకోవచ్చా? తను ఏదో బీసీ నినాదంతో ఆ యొక్క పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా మీరే ఒక పగడబంది ప్లాన్ చేసుకున్నట్టుగా మేము అనుకోవాలా? మరి మేము అట్లా ఆలోచిస్తే తప్పు కదా. మనకంటూ ఒక సంస్కారం ఉంది, మనం వచ్చింది అది ఎప్పుడు అనుకోవాలంటే మనం అడిగిన ఇష్యూ జెన్యూన్ కాకపోతే. ఇంకొకటి మల్లన్న గారికి మేము అడిగే అధికారం మాకు లేకపోతే మీరు అన్నాడే గెలిపించింది స్వయంగా మేము అందరం కూడా కదా, మా గ్రాడ్యుయేషన్ మిత్రులు అందరూ ఓటేస్తే కదా గెలిచారు మీరు. మరి ఎమ్మెల్సీ మల్లన్న గారికి అన్న నేను మీకు ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, తప్పు అనుకోవద్దు, ఎందుకంటే మీరు మా ఇంటి పెద్ద లెక్కనే అడుగుతున్నా, నాకు ఎవరో సంబంధం లేదు, మీరు మా అన్న లాంటి వాళ్ళు. ఓకే ఎమ్మెల్సీకి ముందు తీన్మార్ మల్లన్న ఎలా ఉండేటోడో ఎమ్మెల్సీ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న ఎలా ఉన్నాడు అనేది తేడా ఏమైనా కనిపిస్తుందా? అదే రోజు మార్నింగ్ న్యూస్ చదువుతూ ఉంటాడు. ఎమ్మెల్సీ కాకముందు కూడా మీరు మార్నింగ్ న్యూస్ చదివేది, ప్రజల సమస్య ప్రభుత్వం తీసుకెళ్లేది. మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు ఒక ప్రభుత్వ అధికారి అయిన తర్వాత కూడా మీరు మరే గదే వార్తలు చదువుతున్నారు, గవే సమస్యలు వినిపిస్తున్నారు. మరి సమస్యలను పరిష్కరించే దిశ మీ దగ్గర ఆ హోదా ఉన్నప్పుడు మీరు ఏ ఒక్కరైనా ఎందుకు చేయట్లేదు? మరి మా సమస్యలు ఎన్నో ఉన్నాయి బోలెడు, ఎందుకు మాట్లాడతలేరు? అది మేము క్వశ్చన్ చేసినాం. మీకు అధికారం లేనప్పుడు అంటే మీరు అడగలేరు, అది మేము ఒప్పుకుంటాం. అధికారం ఉన్నా కూడా మీరు ఎందుకు మాట్లాడతలేరు, మా సమస్య మీకు కనిపిస్తలేదా అని అనడం మా తప్ప? అంటే మరొకటి పెట్టండి, ఒక రూల్ పెట్టండి. బ్రిటిష్ కాలంలో అప్పుడు రౌల చట్టం ఉండేది, అంటే ఏది మాట్లాడక ముందు కూడా వారిని వ్యక్తిని ప్రశ్నించవచ్చు, వారిని ఏదో చేయొచ్చు, వారిని ఆరోపణలు చేసి కేసు చేయొచ్చు. మరి అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో రౌల చట్టాలు ఏమైనా తీసుకొచ్చారా? మరి నిరుద్యోగులు ఎక్కడ రావద్దు, మేము ఉండే చోట అని చెప్పేసి మీరు ఏమన్నా ఒక గెజిట్ జారీ చేయండి, మేము రాము మీ దగ్గరికి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము ఎందుకు వస్తున్నామంటే మనకు ప్రజాస్వామ్య దేశం ఇది, మన రాష్ట్రంలో మన ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. జరుగుతున్నటువంటి అన్యాయం మీద క్వశ్చన్ చేసేటువంటి రైట్స్ మాకున్నాయి, వినేటువంటి బాధ్యత మీకుంది. దాన్ని మీరు 100% పరిష్కరించండి మేము అనట్లేదు. జస్ట్ ఒక పూజారి లాగా మేము దగ్గరికి సమస్యలు తెస్తున్నాము.
మీరు పరిష్కరిస్తారో పరిష్కరించారో అది దీని తర్వాత దేవుడు ఎరగాలి. సో కాబట్టి సమస్యలు వినేటువంటి బాధ్యత మీకు ఉండాలి కదా. మీ దగ్గర ఉన్నటువంటి వేరే వేరే వ్యక్తులు కొంచెం మా వాళ్ళని దాడి చేస్తుంటే అంటే మామూలుగా దొబ్బుతుంటే మన జనార్దన్ అనే బ్రదరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అంటే ఎవరో తెలియదు పాపం. సో అతనికి ఏదో తెలియడు మా గల్లబట్టిన విధంగా అక్కడ పోర్ట్రేట్ చేసిరు. సో క్షమించాలి, మాకు జర్నలిస్టులు అన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులన్న అధికారులన్న మాకు చాలా గౌరవం ఉంటుంది. మేము ఎవరి మీద కూడా చేయి చేసుకునే వాళ్ళం కాదు. సో కాబట్టి దయచేసి ఏమైనా తెలిసి తెలియక జరిగిన మీ మీద చేయి జరిగితే దాన్ని మేము నిరుద్యోగులందరికీ క్షమాపణ కోరుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి కానీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకి కావచ్చు లేకుంటే ప్రజాప్రతినిధులు ఎవరికైనా కానీ నిరుద్యోగుల తరపున ఏం చెప్తావు? మేము నిరుద్యోగుల తరపున ఒకటే చెప్తున్నాం, అదేంటంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే మనకు నిరుద్యోగుల యొక్క నినాదం మీద, నిరుద్యోగులు చేసిన కృషి మీదనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ విషయం స్వయంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పిండు అనమాట. సో మరి మీరు ఏం చేస్తున్నారు సార్? మా సమస్యలు ఇన్ని ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ ఇచ్చిందే 12,000. మీరు గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి నియామక పత్రాలు ఇచ్చేసి 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మీరు, మన ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు సార్ ఏమో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అతను, మీరు ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు లెక్కలు చేస్తుంటే మరి మా బతుకులేం కావాలి? ఒక్కసారి చిక్కడపల్లి లైబ్రరీలో కానీ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు కానీ రండి, ఒకసారి మా సమస్యలు ఎలా ఉన్నాయో. నోటిఫికేషన్ అన్ని కూడా అన్ని అట్లనే పెండింగ్ లో ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించారు, అవి లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పేసి అద్దంకి దయాకర్ సార్ని మొన్న చిక్కడపల్లి లైబ్రరీకి మన నిరుద్యోగం కూడా కల్పించి అంటే ఏదో వీళ్ళకు పరిష్కారం ఇస్తారని చెప్పేసి ఏదో ఒకటి చిన్న మ్యానిపులేట్ చేసేసి మీరు కాలం గడుపుతున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే, మా డిమాండ్ ఏం లేదు, మేము ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి అవసరం మాకు లేదు, మీరు నోటిఫికేషన్ తక్షణం ఇవ్వండి, మేము కనిపిస్తే అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి. మేము అడుగుతున్నాం ఒకటే, జీపీ ఒకటే కాదు, అన్ని రకాలటువంటి నోటిఫికేషన్స్ రావాలి. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ బిఫోర్ కనుక మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా యొక్క నిరసనలు ఈ విధంగా ఉంటాయి.